హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బటర్ చికెన్ చేస్తున్నాను. బటర్ చికెన్ కోసం ముందుగా 1/2 kg చికెన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ఇందులోకి కొంచెం టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు, నెక్స్ట్ ఒక 1/2 లెమన్ జ్యూస్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలాను వేసేసుకొని మనం ఒక 1/2 అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే 4-5 వెల్లుల్లి, నెక్స్ట్ ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం ఇందులో కూడా బటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఏమేమి స్పైసెస్ ఉంటాయో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకి 4-5 బాదం, కొబ్బరిని కూడా తీసుకున్నాను నేను. ఇక్కడ ఉంటే కాజును కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బిగ్ సైజు టమాటోని ఇందులో యాడ్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనివ్వాలి. ఇవన్నీ వేగాక ఒక చిన్న ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంతకు ముందుకు ఉన్న ప్యాన్లోనే మనం ఇందులో కొంచెం బటర్ని తీసుకొని మెల్ట్ కానివ్వాలి. మెల్ట్ అయ్యాక ఇంతకు ముందులాగే మనం కొన్ని స్పైసెస్ని కూడా ఇందులో కూడా యాడ్ చేసేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఒక 10 సెకండ్స్ ఇందులో ఫ్రై అయితే సరిపోతుంది. ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక ఆనియన్స్ని, టమాటోస్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఉడుకుతున్న చికెన్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెడితే సరిపోతుంది. మ్యారినేట్ చేసినాం కాబట్టి చికెన్ చాలా మంచిగా ఉడుకుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ కానీ నేను కొంచెం కసూరి మేతి, కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. ఫైనల్గా కూడా కొంచెం బటర్ని వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు పెట్టేశాను. బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ బటర్ చికెన్ని రోటీలో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.